ఈ నెల 25న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభతో పాటు క్యాడర్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి చిన్నహెట్య శేషగిరి వెల్లడించారు. ప్రతి మండలం నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కూడా పాల్గొనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ నెల 25న ఆలూరు నియోజకవర్గానికి మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సందర్భంగా ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వైకుంఠం జ్యోతి గారి ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభ, అదేవిధంగా క్యాడర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ప్రతి మండలం నుంచి కార్యకర్తలు ఉవ్విళ్ళూరుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు మీటింగ్కి రావాలని. అదేవిధంగా దీన్ని జయప్రదం చేయమని కూడా మేము మరొక్కసారి వాళ్ళందరినీ విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తూ ప్రతి గ్రామం నుంచి, మా మండలం నుంచి అయితే దాదాపుగా 18 బస్సులు, 60 ట్రాక్స్లు, ఓన్ వెహికల్స్ ఉన్నటువంటి వాళ్ళు 51 వెహికల్స్తో దాదాపుగా 2000 మంది నుంచి మేము తరలి వెళ్తున్నాం వడగుంద నుంచి. అదేవిధంగా ఆలూరు తాలూకా మొత్తం మీద మేము దాదాపుగా 15,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు వైకుంఠం జ్యోతి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మేము నివేదికలు సమర్పించాలనుకున్నాము. ఆయనకి పెండింగ్లో ఉన్నటువంటి ఎస్డిఎఫ్ ఫండ్ చేసి దాదాపు 8 సంవత్సరాలు అవుతూ ఉంది. దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని ఒకటి. అదేవిధంగా ఆలూరు తాలూకా బార్డర్లో ఉన్నందువల్ల వడగుంద నుంచి కర్ణాటక పోవాలంటే ఉన్నటువంటి కాజ్వేని పునర్నిర్మాణం చేసి దాన్ని బ్రిడ్జి చేయమని, తుంగభద్ర నది పైన పెద్ద బ్రిడ్జి చేయమని ఒకటి. రెండవది వడగుందలో 25 పడకల ఆసుపత్రి నిర్మించమని ఒకటి. అదేవిధంగా వడగుందలో డిగ్రీ కళాశాల లేదు ఇంతవరకు. విద్యార్థులు దాదాపుగా 13 హై స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు చాలామంది విద్యార్థులు ఆదోని ఇటు ఆలూరు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా ఆసుపత్రి అయితే వెళ్తే కర్ణాటక వెళ్ళాలి, లేదంటే సిరుగుప్ప, బళ్ళారి, ఈ విధంగా ఆదోని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఆసుపత్రిని ఇక్కడ 25 బెడ్ల ఆసుపత్రిని పునర్నిర్మాణం చేసి క్వార్టర్స్ నిర్మించి ఒక గైనిక్ ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా జనరల్ సర్జన్ నియమించి పర్మనెంట్గా ఇక్కడ ఉండేటట్ల వైద్యం కోసం ఉండాలని అదొక డిమాండ్ మేము ఈరోజు విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఇవి కాకుండా ఈ వడగుందలో ఈరోజు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ కూడా నిర్మించాలని ఒకటి నివేదిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా వృధాగా ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎండిఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి దాన్ని ఇండోర్ స్టేడియం చేసి క్రీడల కోసం దాన్ని చేయమని క్రీడా శాఖలు కూడా ఆదేశించమని ఈరోజు బాబు గారిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంతమంది ఇంతమంది విద్యార్థులు ఈరోజు ప్రతి సంవత్సరం బయటికి పోతున్నారు కాబట్టి వాళ్ళు డిగ్రీకి పోలేక ఇక్కడే ఆగిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక ప్రభుత్వం ఒక డిగ్రీ కళాశాలతో పాటు పాలిటెక్నిక్ లేదా ఐటీఐ కాలేజీని కూడా నిర్మించాలని విన్నవించుకుంటున్నాం మేము ఈరోజు. ఇవన్నీ ప్రధానంగా తీసుకొని ముందు వైకుంఠం జ్యోతి గారికి ఆమెకు ఒక మెమోరండం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వడానికి మేము అందరూ తయారవుతున్నాం. ఉవ్విళ్ళూరుతున్నారు. మొత్తం ఘనంగా దీన్ని అందరూ జయప్రదం చేయమని మరొక్కసారి తాలూకా ప్రజలందరినీ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తాలూకా నియోజకవర్గాలు కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నమాట.